నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చాలా మంది కూడా డయాబెటీస్ ఉంటే నిజంగా ఇది లైఫ్ లాంగ్ ఉంటుందేమో మాకు తగ్గదు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా దాన్ని జస్ట్ బ్యాలెన్సింగ్ చేయగలరు. నిజంగానే డయాబెటీస్ వస్తే దాన్ని బ్యాలెన్సింగ్ చేయగలమా లేదంటే పూర్తిగా నివారించగలమా? దీనికి మన ఆక్యుపంక్చర్లో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? డయాబెటీస్ అనేది యాక్చువల్గా ఒక జీవనశైలి వ్యాధి అని, జీవనశైలి వ్యాధి కూడా కాదు, జీవనశైలి అనారోగ్య సమస్య, అంతే. నాట్ ద డిసీజ్. డిసీజ్ ఉంటే దానికి ఒక ట్రీట్మెంట్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ డిసీజ్ ఎలా వస్తుందంటే ఒక జీవన శైలిలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల వస్తుంది. అది ఫస్ట్. ఇది రివర్స్ చేయొచ్చు టైప్ 2 అయితే. టైప్ 1 అంటే అసలు ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు కాబట్టి అది కొంచెం ఆలోచించదగ్గది, సమస్యాత్మకం. కానీ టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు చాలా మందికి ఉన్నది టైప్ 2 డయాబెటీసే. దాన్ని మనం జీవన శైలి మార్చుకోవడం ద్వారా రివర్స్ చేయొచ్చు అని అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే డయాబెటీస్ అంటే మన రక్తం లోపల లేదా యూరిన్ లోపల చక్కెర నిల్వ, షుగర్, గ్లూకోజ్ పెరిగిపోవడం. అది గ్లూకోజ్ ఎక్కడ ఉండాలి? సెల్స్లోకి పోవాలి, కణంలోకి వెళ్ళాలి, కోటాను సెల్స్లోకి వెళ్ళి సెల్స్ని మంచిగా ఎనర్జిటైజ్ చేయాలి. ఆ గ్లూకోజ్ లేకపోతే మనం పడిపోతాం. శక్తి అంతా గ్లూకోజే. అది కరెక్ట్గా సెల్లోకి వెళ్ళాలి. వెళ్ళకుండా రక్తంలోనే ఉండిపోతుంది. అందువల్ల ఈ షుగర్ రక్తం బ్లడ్ టెస్ట్ చేయగానే షుగర్ లెవెల్ పెరిగిపోయింది అంటున్నాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎందుకు అలా జరుగుతుందో ఆలోచించాలి. మనం ఎందుకు అలా జరుగుతుంది, మనం శరీరం ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందంటే ఆ తయారయ్యే గ్లూకోజ్ ఉంది కదా, మన ఆహారం తీసుకోవడం ద్వారా వచ్చే గ్లూకోజు, ఆ గ్లూకోజ్ రెడీ కాగానే బ్లడ్లోకి వస్తుంది. తిన్న ఆహారం అంతా డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ తయారైన తర్వాత ఆ గ్లూకోజ్ని మెల్లగా బ్లడ్ స్ట్రీమ్లోకి వస్తుంది గ్లూకోజ్. ఆ బ్లడ్ స్ట్రీమ్లో రాగానే ఏం చేయాలి? సెల్స్ ఏం చేయాలంటే ఆ బ్లడ్లో నుంచి సెల్స్కి వెళ్ళాలి. అప్పుడు ప్యాంక్రియాస్ రిలీజ్ చేసేటటువంటి ఇన్సులిన్ ఏం చేస్తుందంటే వచ్చి సెల్ డోర్ తడుతుంది. సెల్ గ్లూకోజ్ వచ్చేసింది, నువ్వు ఓపెన్ చేస్తే సెల్ డోర్ ఓపెన్ చేస్తే వెళ్తుందని తీసుకోవచ్చు. ఏది? గ్లూకోజ్ని తీసుకోండి, మీరు మంచిగా బలంగా తయారు కండి అని ఎవరు చెప్తారు? ఇన్సులిన్ వచ్చింది, ఇలా డోర్ కొట్టింది, ఆ సెల్ రెస్పాండ్ కావట్లే. దాన్ని ఏమంటున్నాం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాం. ఇన్సులిన్ యొక్క ఆదేశాలని ఆ సెల్కి పట్టించుకోకుండా తయారు. ఎందుకంటే తినగానే ఇంత ఫుడ్ తిన్నాడు, గ్లూకోజ్ పెరిగింది, ఇన్సులిన్ డోర్ కొట్టింది, ఆ గ్లూకోజ్ వెళ్ళింది, మళ్ళీ తిన్నాడు, మళ్ళీ ఇన్సులిన్ వచ్చింది, సెల్ డోర్ కొట్టింది, సెల్ తీసుకుంది. ఇలా అవుతున్నప్పుడు కంటిన్యూస్గా అవుతుంటే ఎక్కువ తినకుండా మొదలు పెట్టాడు అనుకోండి, గ్లూకోజ్ ఎక్కువ పెరిగిపోయింది. ఈ దాన్ని ఏం చేస్తానంటే అది వినదిగా, ఈ వీడు డోర్ కొడుతూనే ఉంటాడు, నా వల్ల కాదు, నేను తీసుకోనంటది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఎక్కువ గ్లూకోజ్, షుగరీ ఐటమ్స్, స్వీట్స్, చక్కెరలు, లేదా ఈ కార్బోహైడ్రేట్స్, అన్నము, రైస్, ముఖ్యంగా 5 వైట్స్ అంటాం. 5 తెల్లని పదార్థాలు ప్రమాదకరం అంటాం. 5 వైట్స్ అంటారు. 5 ఏంటంటే ఒకటి మిల్క్, తెల్లని రైసు, మైదా, షుగరు, ఇవి 5. ఈ 4-5 ఈ 5 వైట్స్ ఏంటంటే బాగా షుగర్ లెవెల్ని పెంచుతాయి. వీటిని అవాయిడ్ చేయాలి. దీనివల్ల మళ్ళీ షుగర్ రావడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనకు 4 లక్షణాలు కనపడతాయి. ఏం కనపడతాయి అంటే ముందు ఫెటిగ్ అయిపోతుంది, అలసట వస్తుంది తొందరగా. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా డయాబెటీస్ లక్షణాలు ఉన్నట్టే లెక్క. బాగా అలసట, తినగానే అలసట, నిద్రలా స్లీపీ అలసట ఒకటి. రెండవది ఈ ప్యాచెస్ వస్తాయి, నల్లని ప్యాచెస్ ఈ మెడల దగ్గర, ఈ అండర్ ఆర్మ్స్, ఈ గ్రోయిన్ ఏరియా లోపల గజ్జలు అంటాం కదా, అండర్ ఆర్మ్స్ నల్ల ప్యాచెస్ వస్తాయి. ఇది సెకండ్, ఇదొక సిమ్టమ్. ఏది? మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఇన్సులిన్కి మన సెల్ రెస్పాండ్ కావడం లేదు, రెసిస్టెన్స్ పెరిగిపోయింది. గ్లూకోజ్ అంటే మనకు ఒకసారి షుగర్ డయాబెటీస్ డయాగ్నోజ్ అయినా కాకపోయినా ఈ సిమ్టమ్స్ మనకు ఉన్నట్టయితే మనం కొంచెం జాగ్రత్త పడాలి. అంటే షుగర్స్ వెంటనే కార్బ్స్ తగ్గించేయాలి. సో ఇప్పుడు ఈ షుగర్ లెవెల్స్ని కనుక మనం పర్ఫెక్ట్గా మనం
ఏది అబ్జార్ప్షన్ చేయాలంటే, లేదంటే ఆ షుగర్ లెవెల్ స్పైక్ కాకుండా మనం చూడాలంటే, మనం డయట్ షుగర్స్ ఉన్నటువంటి కార్బ్స్ ఎక్కువ ఉన్నట్టు తగ్గించుకుంటూనే, ఓకే, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూనే, రెండోది ఏం చేయాలంటే మన శరీరము బేసిక్గా ఈ కార్బోహైడ్రేట్స్ని లేదా మన వాడుకునే ఎనర్జీని వాడుకునేందుకు ఎక్కువ ఉపయోగపడేటువంటి మజిల్స్ యాక్టివిటీ ఉన్నప్పుడు మాత్రమే, మజిల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎక్కువ షుగర్స్ కార్బోహైడ్రేట్స్ లేదా గ్లూకోజ్ని వాడుకోగలుగుతుంది. ఎక్కువ గ్లూకోజ్ బాడీలో బ్లడ్లో ఉండొద్దు అంటే, శరీరంలో వాడుకోవాలంటే మనకు మజిల్ బాగుండాలి. ఓకే, మజిల్స్ నాట్ ద ఫ్యాట్. మజిల్ వాడుకోకపోతే ఫ్యాట్ కన్వర్ట్ చేస్తుంటుంది. అందుకని మనకు గ్లూకోజ్ తీసుకున్న ప్రతిసారి ఏం చేస్తుంది శరీరము, ఆ గ్లూకోజ్ని మళ్ళీ దొరుకుతుందో లేదో అని తిన్న ఆహారాన్ని ఏం చేస్తుందంటే ఫ్యాట్ కింద, ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ చేసి దాచేస్తుంటుంది. పొట్ట లోపల, ఆర్గాన్ లోపల, ఎక్కడ కూడా అక్కడ ఫ్యాట్ పెరుగుతుంటుంది. ఆర్గాన్ లోపల కూడా పెరిగిపోతుంది, స్కిన్ కింద కూడా పెరిగిపోతుంది. సో ఇట్లా ఫ్యాట్ పెరగడాన్ని మనం ఒబేస్ అంటాం. అందుకని మనం కార్బ్స్ తగ్గించామని చెప్తున్నాం. ఇక్కడ మన డయాబెటీస్ లోపల మేజర్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన ఫంక్షన్ ఆఫ్ ద మజిల్ పెంచాలి. దానికి ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఉంది. అంటే నేను పాయింట్ ఆక్యుపంచర్ పాయింట్ చెప్దాము, డయాబెటీస్ తగ్గించేది. దాంతోపాటు చిన్న ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, దాన్ని ఏమంటే ఒక మజిల్ ఎక్సర్సైజ్. అది ఆ ఎక్సర్సైజ్ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఏంటంటే మన ఈ మజిల్ యాక్టివేట్ అయిపోయి ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఆ గ్లూకోజ్ని అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతాయి. ఇదేంటంటే దీన్ని కాఫ్ రైజింగ్ ఎక్సర్సైజ్ అంటారు. కాఫ్ రైజింగ్ ఎక్సర్సైజ్ అంటే మన ఈ కాఫ్ మజిల్ ఉంటుంది కదా, కాఫ్ మజిల్ అనేది బేసిక్గా దానికి ఇంకో పేరు ఉంది, సోలియస్ మజిల్ కూడా అంటారు దాన్ని. సోలియస్ మజిల్ అన్నా, కాఫ్ మజిల్ అన్నా, ఇంకా ఇంకో పేరు కూడా ఉంది, సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ. ఎక్కడ ఒక హార్ట్ ఉంది, అక్కడ ఒక హార్ట్ ఉంది, సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ. ఆ మజిల్ కనుక ఇలా కాఫ్ రైజ్ ఇట్లా చూసారా, ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇది కాళ్ళని ఇలా ఇలా మడవల లేపి మళ్ళీ ఇలా పెట్టాలి, మళ్ళీ ఇలా లేపి ఇలా ఇలా ఒక 4 to 5 minutes కూర్చొని ఇలా కాలు మడవని లేపి ఇలా పెట్టాలి. ఇలా కాఫ్ రైజింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అప్పుడు కాఫ్ మజిల్లో మూమెంట్ వస్తుంది. ఎందుకు కాఫ్ మజిల్ అంటే ఎక్కువ ఈ గ్లూకోజ్ని ఎఫెక్టివ్గా వాడుకునే శక్తి దానికి ఉంది. పైగా మన కాఫ్ మజిల్ కనుక స్ట్రెంగ్త్ అయింది అనుకోండి, సెకండ్ హార్ట్ స్ట్రెంగ్త్ అయినట్టు. అప్పుడు వెరికోస్ వెయిన్స్ కూడా తగ్గిపోతాయి, మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. 3 లెగ్ స్ట్రాంగ్ అవుతాయి. కాళ్ళు కనుక మంచి స్ట్రాంగ్ అయినాయి అంటే ఎక్కువ కాలం బతుకుతాం. అసలు మన డెత్ అనేది కాళ్ళలో నుంచే ప్రారంభమవుతుంది. కాళ్ళు వీక్ అయిపోతున్నాయి, మజిల్ వీక్ అవుతుంది అంటే డెత్ దగ్గర పడుతున్నాం అని అర్థం. అందుకే ఏం చెప్తారంటే మన జపాన్, చైనా అక్కడ వాళ్ళలో ఎక్కువ నడుస్తారు వాళ్ళు. కాఫ్ మజిల్ కానీ లెగ్ ఎక్సర్సైజ్ చేస్తారు బాగా. లెగ్ చాలా స్ట్రెంగ్త్ ఉంటాయి వాళ్ళకి. అందుకని అక్కడ ఎంతకాలం అవుతారు, 100 ఏళ్ళు మినిమం. చైనాలో, జపాన్లో అంత ఓల్డ్ పీపులే ఉంటారు. యంగ్స్టర్ కానీ ఓల్డ్, ఎందుకంటే చావర్గా డెత్ తక్కువ ఉంది కదా. అంత ముసలోళ్ళే ఉండే కంట్రీ ఏదంటే జపాన్. ఎందుకంటే వాళ్ళకి లెగ్ స్ట్రాంగ్, లెగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఈ మనలాగా 2 వీలర్స్, ఆటోలు ఉండవు. మ్యాక్సిమం నడక లేదా సైక్లింగ్, లెగ్ ఎక్సర్సైజ్ చేస్తారు. అందువల్ల డెత్ కు దూరం చేయగలుగుతారు. మనం కూడా ఏం చేయొచ్చు, ఈ కాఫ్ మజిల్ రైజింగ్ ఎక్సర్సైజ్ ఇలా ముందు ఏం చేయాలి, ఇలా లేపి ఇలా పెట్టొచ్చు. ఫస్ట్ ఫింగర్స్ లేపి ఇలా పెట్టాలి, ఇలా లేపి 2 నిమిషాలు చేసినాక మళ్ళీ ఇలా చేయాలి. జస్ట్ మన టైలర్స్ చేస్తుంటే టైలరింగ్ ఆ పోస్చర్లో కనుక ఇలా 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 చేస్తే ఉంటుంది, కాఫ్ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆ గ్లూకోజ్ని ఎప్పుడు చేయాలి, ఇది తిన్న 10 నిమిషాల తర్వాత. మధ్యాహ్నం ఇప్పుడు మనం 1:30 తిన్నాం, ఒక 10 నిమిషాలు ఆగి ఇది మొదలు పెట్టచ్చు. అప్పుడు ఎందుకు ఆగాలి 10 నిమిషాలు? ఈ 10 నిమిషాలు, పావు గంటలు ఏంటంటే గ్లూకోజ్ రిలీజ్, ఆ ఫుడ్లో నుంచి మెల్లగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంటుంది కదా. ఆ రిలీజ్ అయిన టైంలో కనుక ఇలా చేస్తే ఏమవుతుందంటే రిజల్ట్స్ కూడా మనకు ఎక్కువ ఉంటాయి. ఈ మజిల్ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది. ఓకే, లెగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ, మనం స్టాండర్డ్ నిలబడగలుగుతాం, మంచి నడవ, ఈ వాకింగ్ డిఫికల్టీ, తూలి పడిపోవడం లాంటివి కూడా తగ్గుతాయి.
మనం లెగ్ స్ట్రాంగ్ అవుతుంది. Yes. ఓకే, దీంతో పాటు మన గ్లూకోజ్ లెవెల్ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఇక మన ఇంకొక పాయింట్ దీనికి చెప్పాలనుకుంటే ఏది మన ఆక్యుప్రెషర్ పాయింట్, ప్రెషర్ వాళ్ళు కూడా చేసుకోవడానికి వీలుగా దీనికి ఏంటంటే డయాబెటీస్కి SP2 ఆర్ SP3, SP3 ఆర్ SP2. SP3 చెప్తాం ఎందుకంటే SP2 కన్నా SP3 ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అది ఎక్కడుందంటే స్ప్లీన్ మెరిడియన్లో ఉంటుంది. అదొకటిసారి చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం చెప్పు, అయిపోయింది. 1 మినిట్లో కావాలి. కాలు, ఓకే, కాలులో లోపల వైపు బొటనవేలు, ఈ బొటనవేలు నుంచి ఈ మన గోరు దగ్గర ఒక పాయింట్ గ్రీన్ కలర్ కనపడుతుంది. రెండో పాయింట్ ఫస్ట్ జాయింట్ అనుకున్నాం కదా, ఈ మూడో పాయింట్ ఈ జాయింట్ ఇంకొక జాయింట్. ఈ కాలు ఇక్కడో జాయింట్ ఉంది, ఇక్కడో జాయింట్ ఉంటుంది. ఇలా ఒక ఉబ్బెత్తు భాగం ఉంటుంది. ఉబ్బెత్తులో డౌన్లో ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది. SP3 గూగుల్ చేసుకోవచ్చు, మన వాళ్ళు కూడా చూపిస్తారు. ఈ SP3 అనే పాయింట్ ని రెగ్యులర్గా మసాజ్ చేయడం ద్వారా కానీ, మసాజ్ నొక్కి వదలడం కానీ, పెన్తో చేయొచ్చు. ఇలా పెన్తో కానీ జిమ్తో కానీ SP3ని కనుక మనం చేసుకుంటే, ఈ పాయింట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన ఈ డయాబెటీస్, గ్లూకోజ్ ఇష్యూ, డయాబెటీస్ షుగర్ ఇష్యూ, చక్కెర వ్యాధి అనే ఇష్యూ, దీంట్లో ఏంటంటే బాగా యూరిన్ పోవడం, బాగా దాహం వేయడం లాంటివి జరుగుతుంటాయి. సో ఆ కండిషన్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది. ఇప్పుడు రెండండి, ఒకటేమో ఈ సోలియస్ మజిల్ ఎక్సర్సైజ్ ఒకటి, రెండవది SP3 పాయింట్. ఈ రెండు చేయడం ద్వారా మన ఖచ్చితంగా ఈ పెద్ద సమస్య నుంచి మనం బయటపడవచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.